ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. గర్భం నిలవకపోతే కేవలం దోషాల కారణంగానే భావించాలా అని చెప్పేసి అడుగుతున్నారు. వివాహం ఎందుకు చేసుకుంటామండి? వంశం నిలవడానికి, అంటే పుత్రుడు కలగాలి. కుమార్తె కలిగినా మంచిదే, ఆమె లక్ష్మీప్రదం. మొట్టమొదటిసారిగా పుత్రుడు, తరువాత పుత్రిక. ఇది మానవుడి ఆశ అన్నమాట. వివాహ సమయంలో కూడా పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు. సుఖీభవ సుఖీభవ పుత్రప్రాప్తిరస్తు అని. ఎందుకని? వంశాన్ని ఉద్ధరించడానికి. అయితే కారణవశాత్తు గర్భం వచ్చినప్పటికీ కూడా ఆ గర్భం నిలువక మధ్యలోనే అది కాస్త పోయినప్పుడు, గర్భం నిలవకపోతే ఆ తల్లి పడే బాధ వర్ణనాతీతం. దీనికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే 2 దోషాలుగా మనకు జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఒకటి పితృదోషాలు, 2 నాగదోషాలు. సుబ్రహ్మణ్య దోషం అంటే నాగదోషం కనుక ఉన్నట్లయితే నాగులు శాపం పెడతాయి. మీ వంశంలో ఎవరైనా పావుల్ని కనుక చంపినట్లయితే, విపరీతంగా పావుల్ని కొట్టి చంపితే అవి చనిపోయే ముందు శాపం పెడతాయి తెలియకుండానే. ఆ శాపం వారి పిల్లల యొక్క గర్భాలపైన పడుతుంది. సంతాన ఇచ్ఛకు ఆటంకాలు ఏర్పడతాయి. అలా ఏర్పడకుండా సర్పదోషం నుంచి నివృత్తి మార్గం ఆచరించి మోపిదేవి అనే దివ్యక్షేత్రాన్ని సందర్శించి అక్కడ సర్ప పూజ అని చెప్పేసి కనుక పూజ చేసి హోమం గనక సర్పసూక్తంతో గనక నిర్వహించినట్లయితే తప్పనిసరిగా గర్భ విచ్ఛిన్నత కాకుండా వంశోద్ధారకుడు ఆవిర్భవించడానికి సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తాడని శాస్త్రం. అంతేకాదు, ఎవరైనా సరేనండి గర్భసంచి బలంగా ఉండటానికి ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికలో అన్నం వార్చిన గంజిలో ఉప్పేసుకొని తాగటం అనేది మర్చిపోకూడదు స్త్రీలు. కారణం ఏంటంటే, అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అని గీతాచార్యుడు చెప్పాడు కదా. అన్నం వల్లనే జంతుజాలం పుడుతుందయ్యా అని. ఈ అన్నం వల్ల జంతుజాలం ఎలా పుడుతుందంటే, ఈ అన్నం వార్చిన గంజి కూడాను పురుషుడి వీర్యంతో సమానం. అటువంటి లక్షణాలు కలిగినటువంటి అన్నానికి ఉన్న శక్తిని మనం నిత్యం కనుక ఆ స్త్రీలు ఆ యొక్క సెలవు అనంతరం 6 రోజుల నుంచి 11 రోజుల వరకు నిత్యం కనుక స్వీకరిస్తే గర్భ విచ్ఛిన్నత ఆగిపోతుంది అని సైంటిఫిక్ రీజన్ అన్నమాట. గర్భసంచి బలం లేదండి అంటారు డాక్టర్లు. గర్భసంచికి బలం రావాలంటే తరుణోపాయం అన్నం వార్చిన గంజిలో ఉప్పేసుకొని తాగటం. తప్పనిసరిగా ఆచరించి చూడండి, మీకు సత్ఫలితం కలుగుతుంది. గర్భ విచ్ఛిన్నతకి కారణం జ్యోతిష శాస్త్రరీత్యా ఆ యొక్క సర్పదోషం. ఆ సర్పదోషాన్ని తొలగించుకోవడానికి ఈ పూజలు చేయండి. గర్భం వచ్చిన వెంటనే మీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యోం అనే మంత్రంతో 6వ నెల వచ్చేంత వరకు కూడా పుట్టలో పాలు పోయండి. ఇలా గనక చేసినట్లయితే గర్భం నిలుస్తుంది, అందమైన బాలుడు ఉద్భవిస్తాడు, వంశోద్ధారకుడు మీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పక తప్పదు. గర్భం వచ్చిన వెంటనే గర్భిణీ స్త్రీలు చదువుకోవాల్సిన మంత్రం ఓం సాం శరవణ భవ అనే మంత్రరాజాన్ని తప్పనిసరిగా రోజు
11 సార్లు అయినా సరే పఠించండి. 6వ నెల వచ్చేంత వరకు మాత్రమే. 6వ నెల నుంచి పురుడు వచ్చినట్టు లెక్క. కాబట్టి మంత్రాలు ఏవి కూడా గర్భవతులు చదవరాదు, వినరాదు. ఇది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.